ఫిలిం జర్నలిజంలో టర్నింగ్ పాయింట్ అని చెప్పాను కదా, ఆ రోజు క్లాస్కి అందరం వెళ్ళాము. సతీష్ బహదూర్ గారు అని ఆయన బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో సినిమా గురించి నిష్ణాతులు. ఆయన అన్ని తెలుసు A to Z. ఆయనకు తోడుగా పీకే నాయర్ గారు అని క్యూరేటర్ అంటారు. ఈయన టెక్నికల్ విషయాలు చెప్తారు, ఆయన సబ్జెక్ట్ గురించి అకాడమిక్ గా చెప్తారు. ఇద్దరు సబ్జెక్ట్ షేర్ చేసుకుంటారు. ఈ సినిమా ఎలా ఎవాల్వ్ అయింది అవన్నీ మీకు తెలుసు, మళ్ళీ చెప్పడం అనవసరం. కాబట్టి ఆయన ఏం చెప్పారంటే, ఈ సినిమా గురించి బ్రీఫ్ చేసి మీకు జనరల్గా ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి, అది నేను క్లియర్ చేస్తాను, ఆ తర్వాత డీప్గా వెళ్దాం సబ్జెక్టులోకి అన్నారు సతీష్ బహదూర్. సరే అని అడగమంటే ప్రశ్నలు ఎవ్వరూ అడగటం లేదు. అందరూ ఒకళ్ళు మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. చిరాకు అనిపించింది. ఏంటి అడగాలి అని తెలియట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఫిలిం అప్రిసియేషన్ అంటేనే అసలు అర్థం కావటం లేదు. అప్పుడు నేను చెయ్యి పైకి లేపి సార్ అన్నాను. ఏంటంటే, సార్ నేను ఈ మధ్య ఒక తెలుగు సినిమా చూశాను, అందులో ఒక పాట వస్తుంది, ఆ పాటలో హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు విమానంలో ప్రయాణం చేస్తా విండో సీట్ పక్కన కూర్చుని చల్లని రాజా ఓ చందమామ అని పాట పాడుతూ ఉంటారు. పాడుతూ ఉంటే చందమామ అవన్నీ కనిపిస్తూ ఉంటుంది. ఏంటి సార్ ఇట్లాగా హీరో ప్రయాణం చేస్తుంటాడు విమానంలో, డైరెక్టర్ కి వీళ్ళందరికీ తెలుసు, అయినా కూడా ఇలా ఎలా కన్సీవ్ చేస్తారంటే అందరూ గుళ్ళు నవ్వారు. తబలా వాడు ఎక్కడ కూర్చుంటాడు, హార్మోనియం వాడు ఎక్కడ కూర్చుంటాడు అని అందరూ వెనక నుంచి తమాషాగా ప్రశ్నలు వేస్తున్నారు. ప్రశ్నలు వేస్తుంటుంటే అంతా నవ్వుతున్నారు. నా సీరియస్నెస్ ఎవరికి అర్థం కాలేదు, ఒక నాయర్ గారికి మాత్రమే అర్థమైంది. ఆయన సైలెన్స్ చేసి, ఇది సబ్జెక్ట్ సంబంధించిన విషయం, ఇది మనం ఎలాగో దీని గురించి డిస్కస్ చేయాల్సిందే, ఆయన కరెక్ట్ గానే అడిగారని చెప్పారనమాట. చెప్పి అసలు ఫిల్మ్ అంటే ఏంటంటే నమ్మించాలి, దాన్ని చెప్పేటప్పుడే మనకి చెప్తారు, ఫిల్లింగ్ సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్. మనం నమ్మకంతో కాకుండా వీడు ఏం చెప్తాడో చూద్దామని వస్తాము, మనం నమ్మించేలా చెబితే అది ఆ ప్రజ్ఞ, వాడికి క్రియేటర్ ప్రజ్ఞ అర్థమవుతుంది, అప్పుడు మనం ఎంజాయ్ చేస్తాము అని చెప్పి అంటే ఓహో అని అప్పుడు అనుకున్నారు. అయితే ఆ ప్రజ్ఞ సరిగ్గా లేకపోతే సినిమా సరిగా రాదు. ఉదాహరణకి కొన్ని సీన్లు తీస్తారు, ఒక సీన్ లో ఊరేగింపు చూపించాలనుకోండి, జనం సరిగ్గా ఉండరు, కానీ అందరూ ఆర్డర్లీగా వెళ్తున్నట్టు చూపిస్తే అది రాంగ్ అనమాట. సరిగ్గా చూపించడం అంటే అది ఎట్లా న్యాచురల్ గా ఉండేలాగా చూపించాలి, అది అప్పుడు మన కన్విన్సింగ్ గా ఉంటుంది సినిమాలో. ముఖ్యమైన విషయం, అలాగే మనం చిన్నప్పుడు 8వ క్లాసు 9వ క్లాసు చదువుతున్నప్పుడు సినిమాలు చూస్తుంటే హీరో విలన్ చేస్తూ పోతా ఉంటే కారులో పోతున్నాడు అనుకోండి, హీరో బైక్ లో వెళ్తుంటాడు, సరిగ్గా వాడి దగ్గరికి వచ్చేటప్పటికి ట్రైన్ వస్తూ ఉంటే రైల్వే గేట్ వేసేస్తారు. వేసేటప్పటికి అరే విలన్ తప్పించుకుంటున్నాడే అని అనుకుంటాం. కానీ హీరో ఏం చేస్తాడు, బైక్ వెనక్కి తీసుకొచ్చి ఒక్కసారి జంప్ చేసి రైల్వే గేట్ దాటి అవతలకు వెళ్ళి వాడి కారుకి అడ్డంగా వెళ్ళి వాడిని పట్టుకుంటాడు. ఒకటే ఈలలు పిల్లలందరికీ. అంతేగాని ఇది ఎలా సాధ్యం, రైల్వే గేట్ నుంచి బైక్ ఎలా ఎగురుతుంది, ఇవన్నీ ఆలోచించాం. ఏంటంటే అక్కడ మూవ్మెంట్, అది ఎప్పుడు మనం చూసి 40 సంవత్సరాలు 50 సంవత్సరాల పైన అయ్యి ఉంటుంది. కానీ ఇప్పుడు మొన్న ఒకసారి చూశారు సినిమా, రోజర్ మూర్ అని ఒక జేమ్స్ బాండ్ యాక్టర్, వాడైతే ఏం చేస్తాడంటే విలన్ హెలికాప్టర్ లో పారిపోతుంటే వీడు బైక్ లో వెళ్లి హెలికాప్టర్ ని చేస్తా అందులోకి దూకి వాడిని పడగొట్టేసి వాడు మళ్ళీ ఆ హెలికాప్టర్ నడుపుకుంటూ సేఫ్ గా ల్యాండ్ అవుతాడు. అప్పుడు కూడా పెద్దవాళ్ళు కూడా ఈలలో ఒకటే ఎంత థ్రిల్లింగ్ గా ఉంది అని చెప్పి, అంతేగాని ఇది ఎట్లా సాధ్యం రా అని చెప్పి అనుకోరు. టెక్నికల్ గా డెవలప్ అయ్యామా లేకపోతే మన బుర్ర అలా విపరీతంగా ఆలోచిస్తుందా అనేది ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే అలాగే అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఏమైందంటే, నేను ఒకసారి ఆఫీస్ లో కూర్చుంటే ఒక న్యూస్ వచ్చింది. ఏమిటంటే అక్కినేని నాగేశ్వరరావు గారు హెలికాప్టర్ లో విలన్ ని చేస్తా షార్ట్స్ తీస్తున్నారు మీనంబాకం దగ్గర అని చెప్పి న్యూస్ వచ్చింది. అరే నాగేశ్వరరావు గారు ఏంటి యాక్షన్ సినిమా తీయడం ఏంటని నేను డైరెక్టర్ గారిని ఫోన్ చేసి, సార్ నాకు పర్మిషన్ ఇస్తారు, నేను కవర్ చేస్తాను అని అంటే ఆయన ఓకే అన్నారు. అక్కడికి వెళ్తే అక్కడ 2 హెలికాప్టర్లు ఉన్నాయి. ఒకటేమో ఒక దాంట్లో నాగేశ్వరరావు గారు డైరెక్టర్ ఉన్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. వెనకాల ఇంకొక హెలికాప్టర్ ఉంది, అందులో ముందు హెలికాప్టర్ తీయబోయే సీన్లు వెనక నుంచి వాళ్ళు తీస్తారనమాట. అది ప్లాన్ చేసుకుంటున్నారు. కెమెరా హెలికాప్టర్ కి ఎలా ఫిక్స్ చేస్తారా అని నేను చూస్తా ఉన్నాను. చూస్తుంటే ఇంతలో ఒక యువకుడు ఇక్కడికి వచ్చి, అతను నాలాగే చూస్తున్నాడు క్యూరియాసిటీతో. ఏంటండి అంటే, ఎవరు మీరు అన్నట్టుగా చూశాను. నేను హీరో నాగేశ్వరరావు గారు అబ్బాయినే అన్నాడు. ఆశ్చర్యపోయాను. అంటే నాగార్జున అనమాట, అప్పుడు ఇంకా సినిమాల్లోకి రాలేదు, ఊరికే సెలవులకి వచ్చి ఆ షూటింగ్ చూడడానికి వచ్చాడు అనమాట. అది చూసిన తర్వాత ఇతనికి కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అనుకుని ఆ తర్వాత ఆ షాట్ తీసేశారు. ఎవరు దాన్ని వాళ్ళు వెళ్ళిపోయాము. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఇప్పుడు ఆ షాట్లు తీయాలంటే 2 హెలికాప్టర్లు అవసరం లేదు, 2 హెలికాప్టర్లు అద్దె కట్టాలి, మళ్ళీ పైలట్ కి కట్టాలి, చాలా ఖర్చు అవుతుంది. కానీ చూడడానికి మన సినిమాలో థ్రిల్లింగ్ గా ఉంటుంది. గాలిలో పోతా ఉంటే చేసింగ్, ఆ సీన్లు, అవుట్డోర్ సీన్లు అవన్నీ. ఇప్పుడు అటువంటి పరిస్థితులు, అంతకుముందు ఏమొచ్చిందంటే క్రేన్ షాట్లన్నీ వచ్చినాయి. ఎత్తుగా కెమెరామెన్ పైన ఉంటాడు, కావాల్సిన అన్ని షాట్స్ తీసుకున్న తర్వాత కెమెరా మళ్ళీ కిందకి దిగిపోతుంది. అన్ని క్రేన్ షాట్లు అంటారు. దాదాపు అదే రిజల్ట్, కానీ బోలెడు ఖర్చు, శ్రమ ఎక్కువ, ఏమైనా యాక్సిడెంట్ అయినా డేంజరే, ఇలా అంతా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు టెక్నికల్ గా మనం ఎంత పెరిగామంటే
డ్రోన్లన్నీ వచ్చినాయి. అవి పైకి వెళ్తాయి, మనిషి కూడా అవసరం లేదు. ఎక్కడ కావాలి అని అంటే అక్కడికి మళ్ళీ అవన్నీ క్యారీ చేసి తీసుకొస్తుంది మన ముందు. అంటే ఎంత సింపుల్ గా అయిపోతుంది, ఎంత తక్కువ ఖర్చు, ఎంత రిజల్ట్ చూడండి. అంటే ఏంటంటే మనం డెవలప్ అవుతున్నాము అని ఒక పక్కన ఉంది, కానీ మరో పక్కన ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం సినిమాలు ఎంటర్టైన్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ప్రేక్షకుల్ని వినోదపరచడమే ధ్యేయంగా ఇవన్నీ వస్తున్నాయి. అలా నెక్స్ట్ లెవెల్లో గ్రాఫిక్స్ ఇట్లాగా పెరుగుతూ ఉంది, టెక్నిక్ పెరుగుతూ ఉంది, మనం ఎంజాయ్ చేస్తున్నాం. కానీ నిజం ఇది జరుగుతుందా జరగదా అని పట్టించుకోవటం లేదు, కానీ సరదాగా కాలం గడిచిపోతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే మనం ఒక పక్కన దీనివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని అంటే చెడు జరుగుతుంది, మంచి జరుగుతుంది. మొదట్లో అనుకున్నట్టు కత్తి వల్ల ఆపరేషన్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం మర్డర్లు చేయొచ్చు. ఈ టెక్నికల్ వాల్యూస్ పెరగడం వల్ల ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అదొకటి వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇంకా ఏమేమి మార్పులు వస్తాయనేది కుతూహలంగా ఉంది. ఏదైనా కూడా సినిమా అనేది ఒకసారి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని అడిగితే సినిమా గురించి సింపుల్ గా 2 మాటల్లో చెప్పండి అంటే ఏముందయ్యా, తీసేవాడికి చిత్ర పరిశ్రమ, చూసేవాడికి శ్రమ అని అన్నాడు. మనం చూసేవాడికి శ్రమ కలిగించకుండా హ్యాపీగా ఉంచగలిగితే ఎన్ని టెక్నిక్లుగా చూపించండి, యానిమేషన్ అనండి, రకరకాల గిమ్మిక్లన్నీ చూపించండి, కానీ హాయిగా ఉండి మనసుకు ప్రశాంతంగా కలిగిస్తే చాలు. అంతేగాని ఆందోళన కలిగించి మనసుకు కంగారు పెట్టించి ఇటువంటి సినిమాలు ఎందుకు వచ్చారా చూడడానికి అని అనిపించేలా ఉంటే అది ఎంత గొప్పగా తీసారో పెద్ద ఫెయిల్యూర్ కింద లెక్క నా ఉద్దేశంలో.